హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా రీసెంట్గా కుంభమేళా ప్రయాగ్రాజ్ అయితే ఇంకా చాలా న్యూస్లో మనం చూస్తున్నాం కదా. ఇంకా మేమైతే ఇంతకుముందు వెళ్ళొచ్చినాము ప్రయాగ్రాజ్కి. ఇంకా అప్పటి మా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. అక్కడ ఎలా ఉంటుంది, ఇంకా గంగా స్నానాలు, ఇంకా గంగలో మేము చేసిన పూజలు, అవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యే ముందైతే వెహికల్కి అయితే పూజ చేసాము, దిష్టి తీసాము కొబ్బరికాయతో. అంటే ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఇంకా మేము అంటే దేవుని దర్శనాలకు ఎటు వెళ్ళినా ఇలా అయితే మేము చేస్తాము. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అందరము ఇంకా కారుకి మొక్కేసి అయితే మేము బయలుదేరినాము. ఇదైతే రామగుండం ఎలక్ట్రిక్ అంటే తయారు చేసేది. ఇంకా ఎలా ఉందో చూడండి. అక్కడ ఆ స్మోక్ అయితే అస్సలు భరించలేమండి. చాలా అంటే చాలా డేంజర్గా వచ్చింది. ఇంకా మేమైతే కార్ గ్లాసెస్ అయితే క్లోజ్ చేసుకున్నాము. నైట్ టైంలో వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బాగా అనిపించింది. మేము ఎప్పుడు అంటే డే టైంలో చూసాం కానీ నైట్ టైంలో ఎప్పుడు ఇలా చూడలేదు. సౌండ్స్ వస్తాయి, విపరీతమైన సౌండ్స్, ఇంకా స్మెల్ కూడా చాలా డేంజర్గా ఉంటుంది. చాలా బాగా అనిపించింది చూస్తుంటేనైతే. ఇంకా మేమైతే నైట్ అంతా జర్నీ చేసినాము. ఇంకా ఫస్ట్ మాకైతే ఒక దగ్గర స్టే చేసి, అంటే నాగ్పూర్ వచ్చే కంటే ముందు ఒక దగ్గర స్టే చేసి మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్న స్నాక్స్ టిఫిన్స్ అయితే మేము 11:30, 12కి అట్లా తిన్నాము అక్కడ కార్ ఆపేసి. కూర్చో. ఇంకా ఫైనల్గా నాగ్పూర్ అయితే రీచ్ అయ్యాము. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ ప్రతి ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ చూడు గార్డెన్స్, ఇలా లైటింగ్స్తో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడే ఒక 1 డే స్టే చేసి అక్కడున్న లొకేషన్స్ మొత్తం చూడాలనిపించింది. అంత బాగుంది. ఇంకా చూడండి, ప్రతి ఒక్క ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మేమైతే అక్కడ కొంచెం ఫ్రెష్ అయినాము. అక్కడ ఒక ప్లేస్లో ట్యాప్ కనిపించిండే, ఇంకా అక్కడనైతే ఫ్రెష్ అయ్యాము. ఓన్లీ బ్రష్ వేసుకొని టీ అయితే తాగాము. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మార్నింగ్ 11:30 అట్లా అవుతుంది. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ అయినా లేకుంటే ఇంకా లంచ్ అయినా తినేద్దాం అనేసి ఇక్కడైతే స్టే చేసాము. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అయ్యాము. అంటే మాకు సపరేట్గా బాత్రూమ్స్ కూడా ఇచ్చారు, చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా అంతా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము 11:30 కాబట్టి ఇంకా టిఫిన్ ఏం చేస్తామనేసి ఇంకా లంచ్ చేద్దామని అయితే ప్రిపేర్ అయ్యి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా మన దగ్గర దొరికే ఫుడ్ అయితే అస్సలు దొరకదు ఫ్రెండ్స్. రైస్ కూడా అసలు చాలా కష్టము. ఇంకా కొంచెం నార్మల్ బిర్యానీ అంటారు కానీ అదైతే ఫ్రైడ్ రైస్ లాగానే ఉండే. ఇంకా మేము కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నాము. మా చిన్నోడు చూడండి, ఇంకా తనకి ఆకలిస్తుందంట. ఇంకా తనైతే చూస్తున్నాడు ఐటమ్స్ కోసం. నేను, మా హస్బెండ్, మా పాప అందరం అయితే ఇక్కడ వెయిట్ చేసాము. ఇంకా ఆలోపు మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇంకా 2 కర్డ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము, ఒకటేమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. ఇంకా చావల్ కూడా తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ నాన్స్ కూడా తీసుకున్నాము. నాన్స్ అని అన్నారు, చపాతీలానే ఉంది నార్మల్గా. ఇంకా కొన్ని కర్రీస్ అయితే ఆర్డర్ చేసాము. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్స్ మాత్రం ఇక్కడ చాలా ఇస్తారు. ఆనియన్స్, లెమన్స్ అయితే చాలా ఇస్తారు. ఇంకా మేమైతే
మాకు నచ్చిన ఫుడ్ అయితే ఇంకా మేము తీసుకొని తినేసాము. నేను, మా పాప, ఇంకా మా బాబుకైతే నేను తినిపిస్తున్నాను. ఇంకా నేను తినే ఐటెం బాలేదని అయితే చెప్తున్నాను. ఇంకా వాళ్ళైతే ఏమేమో వేసి అయితే ఒక రైస్ ఐటెం అయితే తీసుకొచ్చారు. ఇంకా మేము ఏం ఆర్డర్ చేసామో వాళ్ళు ఏమి ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. కానీ తప్పదు కాబట్టి ఇంకా కొంచెం అయితే లైట్గా అయితే తినేసినాను. అది కొంచెము ఇంకా మిగిలిందైతే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసినాను. ఇంకా తనైతే తినేసినారు. ఇంకా ఇలా అయితే మేము ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే బయట మీకు చూపిస్తాను ఎలా ఉందనేసి. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరినాము. ఇంకా అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇక్కడ వెదర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేసెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ మేము ఒక్క దగ్గర స్టే చేయలేము కాబట్టి ఇంకా ప్లేసెస్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే ఎక్కడ కూడా ఆగి ఫొటోస్ అయితే దిగుదామని చాలా అనుకున్నాం. కానీ అంత ఫ్రీ టైం అయితే మాకు దొరకలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఇంకా ముందు ఫస్ట్ రీచ్ కావాలి అనే అయితే మైండ్లో అయితే ఉండే. ఇంకా ఆ టెన్షన్లో అయితే మేము ఎక్కడ కూడా వెయిట్ చేయలేదు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చూడండి ప్రయాగ్రాజ్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో. దీనికంటే ముందు ఒక పెట్రోల్ బంక్లో అయితే ఇంకా మేము పెట్రోల్ పోపించుకున్నాము. ఇంకా మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. మా పాప మా బాబు అయితే కొంచెం అంటే లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం రిలాక్స్గా అనిపించింది మాకు ఇక్కడ స్టే చేయడం. కాసేపు అయితే ఉన్నాము ఇక్కడే మేము. అట్లా రెస్ట్ తీసుకున్నాము. అంటే కూర్చొని మాకైతే కాళ్ళు అయితే అసలు ఫుల్ అంటే పెయిన్ వచ్చినాయి. ఇంకా మేము కొంతసేపు అయితే వాకింగ్ అయితే చేసినాము. ఇంకా ఆన్ ద వే మాకు కారు కూడా టైర్ అయితే ట్రబుల్ ఇచ్చింది. ఇంకా మా లక్ ఏంటంటే మాకు దగ్గరలోనే ఒకటి రిపేర్ సెంటర్ అయితే దొరికింది. అక్కడ అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయ్యాము. చూడండి ఈ ప్రయాగ్రాజ్ బ్రిడ్జ్. ఇంకా ఇదైతే దీని తర్వాతనే మనకి ప్రయాగ్రాజ్ అయితే కనిపిస్తుంది. ఇంకా నైట్ టైంలో అక్కడ ఏముండదు కాబట్టి నైట్ అక్కడే స్టే చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మేము గంగా స్నానాలకైతే ఇంకా బయలుదేరాము. ఇంకా అక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అక్కడ ఇసుకనైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ మనకి పౌడర్ లాగానే ఉంటుంది. అంత మెత్తగా అయితే ఉంటుంది. ఇంకా మా బాబుని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. మనం అడుగు వేస్తే మాత్రం ఒక ఇంచు మట్టుకైతే మన కాలు లోపలికి పోతుంది. అంత మెత్తగా ఉంటుంది. గంగా స్నానం తర్వాత గంగాదేవికి పూజ చేయడం కోసం అయితే పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము. దీనికి 30 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. మేము కుంభమేళకి ముందు వెళ్ళాం కాబట్టి ఇంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ పడవ కోసం అయితే మనకి మోసాలు కూడా చాలానే చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా మన వెనకాలనే పడతారు. అంటే మేము తీసుకెళ్తామని ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అలా మోసపోకుండా మన ఓన్గా అక్కడ గంగాదేవి దగ్గరలోనే మనకి ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా మాట్లాడుకొని అక్కడే మనము వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే మా బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన వాటికైతే అస్సలు వెళ్ళొద్దు. ఇంకా చాలా ఛార్జ్ చేస్తారు. ఇంకా మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మేము కుంభమేళకి ముందు వెళ్ళాం కాబట్టి ఇంత పీస్ఫుల్గా ఉంది. మాకైతే ఇంకా బాగా అనిపించింది. చక్కగా గంగా స్నానం పూజలు అయితే బాగా జరిగినాయి. ఇంకా కుంభమేళ అయితే మాత్రం ఆ జనాలకి మనం ఇంత పీస్ఫుల్గా అయితే మేము గంగా స్నానం అయితే చేయలేము. ఇంకా మేమైతే ఒక బోట్ని అయితే మాట్లాడుకొని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చూడండి ఎలా ఎంజాయ్ చేసామనేది.
ఇంకా ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. శశి ఇంకా మేమైతే గంగ స్నానాలు ఎక్కడ చేయాలో అక్కడికైతే మాకు ఆ బోటింగ్ ఇతనైతే తీసుకెళ్ళాడు. ఇంకా మేము ఒక్కొక్కరిగా స్నానాలు అయితే చేస్తున్నాము. అంటే వాళ్ళు బాగా లోతుకి వెళ్ళనివ్వట్లేరు, ఎందుకంటే కొంచెం ముందుకెళ్తే చాలా లోతు ఉంటుందంట. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకు చేపించి ఇంకా తర్వాత మేమైతే గంగ స్నానాలు చేసాము, గంగాదేవికి పూజలు కూడా చేసాము. ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తే మనకి ఆ గంగా స్నానం చేసే దగ్గర ఆ పాలు ఇస్తున్నారు అభిషేకం చేయడానికి, అంటే గంగాదేవికి అభిషేకం చేయడానికి. ఇంకా మేము స్నానాలు చేసిన తర్వాత గంగాదేవికి అభిషేకం అయితే చేసాము పాలతో, ఇంకా పూజ కూడా చేసినారు. అది ఒకటి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము దీపం వెలిగించి గంగాదేవికి దీపం అయితే వదిలాము, పిండి దీపాలు. ఇంకా మేము ప్రతి కార్తీక పౌర్ణమికి ఇక్కడ మా ఇంటి దగ్గర గంగ స్నానాలు చేస్తాము. ఇంకా ఇదైతే డిఫరెంట్గా అనిపించింది. ఇంకా దీపాలు వదిలి గంగాదేవికి పాలాభిషేకం అయితే చేస్తున్నాము. చూడండి, ఇదైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం ఎప్పుడు వెళ్ళే గంగ స్నానాల దగ్గర మాత్రం అలా చేపించాలో మేము కూడా ఎప్పుడు చేయలేదు. ప్రయాగ్రాజ్లో ఇలా గంగాదేవికి పాలాభిషేకం చేయడం అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మా పిల్లలు కూడా చాలాసేపు స్నానం చేశారు. అక్కడ కొన్ని ఇవైతే నేను తీసుకొని నా బ్యాగ్లో అయితే వేసుకున్నాను. అంటే కొంచెం మనకి అది మెమొరీ లాగా. ఇంకా తర్వాత పిల్లలు స్నానాలు చేసిన తర్వాతనైతే ఇంకా మళ్ళీ మేము ఫ్రెష్ అయిపోయి, అక్కడ ఫ్రెష్ కావడానికి కూడా మనకి చిన్న చిన్న రూమ్స్ లాగా అరేంజ్ చేశారు. ఇంకా పిల్లలు మేము అందరం గంగ స్నానాలు అన్నీ కంప్లీట్ చేసుకొని కాసేపు ఎంజాయ్ చేసాము. ఇక్కడ టెంపుల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మాకైతే ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా జనాలు వచ్చే కంటే ముందే మా స్నానాలంతా కంప్లీట్ అయిపోయి మేము మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.